అందరికీ నా నమస్కారాలండి. జేఎన్‌టీయూహెచ్‌కి సంబంధించి టోటల్ ప్లేలిస్ట్ ఇది. కేవలం గంట, 2 గంటల్లో టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేసే విధంగా రూపొందించబడినటువంటి ప్లేలిస్ట్ అన్నమాట ఇది. చాలా సింపుల్‌గా మీ మొత్తం సిలబస్ మొత్తాన్ని ఈజీగా కంప్లీట్ చేయగలరు. గ్రామర్‌తో సహా మొత్తం కూడా ఈ ప్లేలిస్ట్‌లో ఉంది. దీన్ని సింపుల్‌గా మీరు డిస్క్రిప్షన్‌లో అయితే పొందొచ్చు. డిస్క్రిప్షన్‌లో మీకు ఈజీగా దొరుకుతుంది. ప్లేలిస్ట్ అని ఈ విధంగా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇదిగోండి ప్లేలిస్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ప్లేలిస్ట్ ఇందాక మీరు చూసింది అదొస్తుంది. మీరు చూస్తున్నటువంటి నోట్స్ గానివ్వండి, సమ్మరీ గానివ్వండి, టెక్స్చువల్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కావాలి అనుకుంటే సింపుల్‌గా మీరు ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా మీరు పర్చేస్ చేయొచ్చు. లేకపోతే ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకొని రాసుకోవచ్చు. జస్ట్ ఫర్ ది మెయింటెనెన్స్ పర్పస్ ఆ అమౌంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. 'జనరేషన్ గ్యాప్' బై బెంజమిన్ స్పాక్. బెంజమిన్ స్పాక్ వచ్చేసి ఏంటంటే ఇతను ఒక పిల్లల వైద్యుడు. చాలామంది పిల్లల్ని చూస్తా వచ్చాడు. కాబట్టి ఆ అనుభవాల్ని తన పుస్తకంలో 'బేబీ అండ్ చైల్డ్ కేర్‌లో' రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి పుస్తకం ఇది 'బేబీ అండ్ చైల్డ్ కేర్' 1946లో రాశాడు. ఆయన చూసిన దాని ప్రకారం ఆయనైతే రాయడం జరిగింది. ఏ విధంగా కౌమార దశ అంటుంటారు. రకరకాల దశలు కిషోరావస్థ అంటారు. కిషోర ఆహ్, దశ అంటారు. ఇదేంటంటే అడోలసెన్స్ అన్నమాట. అంటే 10-19 ఏళ్ళు ఏదైతే ఉందో ఇది అడోలసెంట్ ఏజ్ అంటారు. జనరల్‌గా ఇందులోనే టీనేజ్ ఉంటుంది. టీనేజ్ 13-19. టీనేజ్ అని ఎందుకంటారు దీన్ని అంటే అడోలసెంట్‌నే టీనేజ్ అనే ఇంకో పదం ఎందుకంటారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే 13, 14, 15, 16, 17, 18, 19 ఇలా టీన్ అని చివర్లో వస్తాయి కాబట్టి టీనేజ్ అంటాం. ఈ జనరేషన్ గ్యాప్ అనేది రాసింది బెంజమిన్ స్పాక్ అనమాట. ఈయన ఏంటంటే బెంజమిన్ మెక్లెన్ స్పాక్ అనమాట. మొత్తం పేరు బెంజమిన్ ఎం స్పాక్ అని ఉంటుంది. మెక్లెన్ స్పాక్ అనమాట. ఈయన పిల్లల వైద్యుడు. అమెరికాలో పిల్లల వైద్యుడు. కాబట్టి ఆ యొక్క ఏదైతే వాతావరణం ఉందో అమెరికాలో ఆ వాతావరణం గురించి రాశాడు. ఇండియన్ వాతావరణం డిఫరెంట్. ఎందుకని ఇక్కడ తల్లిదండ్రులు పాపం చచ్చిపోయేంత వరకు కూడా తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రకృతిని ఏదైతే ఇప్పుడు పక్షులు ఉంటాయి. తమ పిల్లల్ని ఏం చేస్తాయంటే ఒక ఏజ్ రాగానే ఆ గూడుని చెదరగొట్టి పడేస్తాయి. గూడు లేకుండా చేస్తాయి. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడమే. అది మన వాళ్ళు పట్టించుకోరు, అలా చేయరు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జనరేషన్ గ్యాప్‌లో ఒక పిల్లవాడు టీనేజ్‌లో ఎందుకు రెబెల్ అవుతాడు? ఎందుకు మాట వినడు? ఎందుకు తిరుగుబాటు చేస్తాడు? దాన్ని పాజిటివ్‌గా తీసుకొని అమెరికన్ సొసైటీ ఎలా మనగలుగుతుంది అనేది బెంజమిన్ మెక్లెన్ స్పాక్ రాయడం జరిగింది. అసలు థీమ్ ఏంటంటే అడోలసెన్స్ 10-19 మన భాషలో చెప్పాలంటే టీనేజ్‌లో పిల్లలు ఎందుకు వాళ్ళు తిరగబడతారు? రకరకాల కారణాలు రకరకాల వాళ్ళు ప్రతిపాదించడం అయితే జరిగింది. టీనేజ్‌లో ఎందుకు అట్లా చేస్తారు? ఇప్పుడు మనం చదువుతుంది బెంజమిన్ మెక్లెన్ స్పాక్ అనేటటువంటి పిల్లల వైద్యుడు ఏదైతే తన మానసిక విశ్లేషణ చేశాడో అది మనం చూస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఈ అడోలసెంట్‌లో పిల్లలు సెల్ఫ్ ఐడెంటిటీని కోరుకుంటారు. స్వేచ్ఛని కోరుకుంటారు. అందుకని నేచురల్‌గా టీనేజర్స్ ఎలా ఉంటారంటే తిరుగుబాటుదారులుగా ఉంటారు. ఇంట్లో, బడిలో, సొసైటీలో. అడోలసెన్స్ అండ్ ఐడెంటిటీ. అడోలసెన్స్ రిజెక్ట్ ఎర్లియర్ రోల్ మోడల్స్. ఎవరు వీళ్ళు? ఒక పిల్లోడు పుట్టంగానే తల్లి పాలిస్తూ ఉంటుంది. రొమ్ము కొరకడం మొదలుపెడతాడు. నాకొద్దు నువ్వు అని చెప్పి స్వేచ్ఛా స్వాతంత్రాలను కోరుకుంటాడట. తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ లాగా అదుపాజ్ఞల్లో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను పెద్దోడినయ్యాను. శారీరకంగా దృఢంగా తయారయ్యాను. సమాజం గురించి నాకు మా నాన్నకన్నా ఎక్కువ తెలుసు. కాబట్టి నేను ఆయన అదుపాజ్ఞల్లో ఉండకుండా ఏం చేస్తాను? నాకు బలం ఎక్కువ మా నాన్నకన్నా. సో, నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాను. నాకు ఒక ఫ్యామిలీ కావాలి అనేసి ఈ విధమైన తిరుగుబాటు జరుగుతుంది అనేసి మెక్లెన్ స్పాక్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఈ రెబెలియన్ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే జనరల్‌గా చదువుకున్న కుటుంబాల్లో ఎలా ఉంటుంది? చదువుకోని కుటుంబాల్లో ఎలా ఉంటుంది? అనేసి ఆయనైతే చెప్పడం జరిగింది.
ఈ తిరుగుబాటు అనేది ఎప్పుడు మనం నెగిటివ్‌గా తీసుకోకూడదు. ఇది పాజిటివ్. ఎందుకు అంటే స్వేచ్ఛగా ఉండాలి. తాను కూడా ఆర్థికంగా నిలబడాలి. సామాజికంగా నిలబడాలి. పర్సన్ యాజ్ ఎ పర్సన్ తన పేరుకి ఒక ఐడెంటిటీని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళయిందనుకుందాం. ఏంటి ఆ అమ్మాయి ఐడెంటిటీ? పలానా భార్య, పలానోళ్ళ అమ్మ. అంతే తప్ప తనకొక ఐడెంటిటీ ఉండదు. పలానా వాళ్ళ అమ్మగారు, పలానా వాళ్ళ భార్య. ఈ విధమైన ఐడెంటిటీ కోరుకోరు గదా! ఏం గావాలి? అతనికొక ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి ఐడెంటిటీ ప్రకారం ఉండడానికి తానేం జేయాలి? విడిపడిపోవాలి. ఇది అమెరికన్ మైండ్‌సెట్. ఇది ఇండియాలోకి తీసుకురావడం అనేది ఒక ఆలోచన. ఎందుకు అంటే ఇక్కడ ఏం జేస్తారంటే పాపం తల్లిదండ్రులు ఈ పిల్లల్ని ఎట్లా సాకుతారంటే మనవళ్ళు, మనవరాళ్ళు అందరికి ఈళ్ళే తెచ్చి పెడుతుంటారండి. కానీ అమెరికన్ సొసైటీలో అలా గాదు. ఆడికి 16, 17, 18 ఏళ్ళు అయిందంటే ఇక పేగు ఎట్లయితే కట్ చేసి చిన్నతనంలో విడిపడతారో ఇంట్లో నుంచి ఎళ్ళిపోతారోళ్ళు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారంటే దే ఆఫెన్ ఫీల్ ఇరిటేటెడ్ బై పేరెంటల్ అథారిటీ. అది. తల్లిదండ్రుల యొక్క హక్కు ఏదైతే అథారిటీ ఉందో అది ఒప్పుకోరు. బాయ్స్ వాంట్ టు బి ఇండిపెండెంట్ మెన్. మేము పురుషులమయ్యాం, బాలురం గాదిక. గర్ల్స్ ఫీల్ ద ఇంపల్స్ టు రీప్లేస్ మదర్స్ ఇన్ అడల్ట్ రోల్స్. ఆడపిల్లలు కూడా అమెరికన్ సొసైటీస్ ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏం చేస్తారంటే హాస్టల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటారు. ఇండిపెండెంట్‌గా వాళ్ళకి చిన్నప్పుడే ఓ బాయ్ ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీగా వాళ్ళు కలిసి సహజీవనం చేస్తారు. ఆ సొసైటీస్‌లో అది వర్కౌట్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే వై టీనేజర్స్ రెబెల్ అనేది మాత్రమే తీసుకోవాలి. ఎందుకు రెబెల్ చేసావు? వాడి ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి. సింపుల్ సొసైటీస్‌లో అంటే పెద్దగా చదువుకోరు. ఈ అమెరికన్ సొసైటీలో కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎలా అంటే డైరెక్ట్‌గా బాయ్ అయితే తండ్రి మీద ఎగబడతాడు. ఎగబడినప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి అర్థమైపోద్ది. ఈడికి పోయే కాలం దగ్గర పడిందిరా అనేసి, అంటే పోయే కాలం అంటే పైకి పోయే కాలం కాదు, ఇంటి నుంచి బయటికి పోయే కాలం. తరిమేస్తాడు. ఇక ఇంటికి రావడానికి వీల్లేదు అతను. పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ముష్టిఘాతాలు కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇక అది జరిగిన తర్వాత వాడు ఇంటి మొహం చూడడానికి కూడా సిగ్గు కొడుక్కి. కాబట్టి ఇంక రాడు. వాడు ఓన్‌గా తాను ఫైనాన్షియల్‌గా నిలబడాలి. ఒక హోమ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. తనకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఇన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ఇండైరెక్ట్. ఇది ఎవరు చెప్పుకున్నాం కదా! అన్‌ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్‌లో ఏం జరుగుతుంది? డైరెక్ట్‌గా కొట్టుకుంటారు తండ్రి కొడుకు. అన్‌ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్‌లో కొడుకు ఉండిద్దనమాట. నేను పెద్దయ్యాను. నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి. నేను ఎన్నో. డైరెక్ట్‌గా ఆ మాట చెప్పగలరా తండ్రితో? చెప్పడు. ఎందుకు చెప్పడు? ఈయనే మొత్తం ఫైనాన్స్ భరించేదంతా ఈయనే. ఏటీఎం అన్నమాట. ఏటీఎం కార్డు తండ్రి. కాబట్టి డైరెక్ట్‌గా ఏం చేయలేడు. అందుకని ఏం చేస్తాడంటే ఇండైరెక్ట్‌గా చదవడు. ఏదైనా ఉంటే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అండ్ తల్లి దగ్గర ఇయన్నీ పోతుంటాడు. తల్లి దగ్గర క్రిటిసైజ్ చేస్తుంటాడు తండ్రి గాని, "ఏం నీ మొగుడు?" ఇట్లా ఉంటుంది. మళ్ళీ నాన్నొస్తే గప్‌చుప్. ఎందుకంటే హి ఈస్ ద ఏటీఎం కార్డ్ కాబట్టి మన ఇండియన్ సొసైటీలో. ఆ విధంగా ఉంటాయి. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది అనేసి. హిడెన్ రైవల్రీ. ఇక ఎందుకిలా జరుగుతుంది అంటే యాక్చువల్‌గా ఈ మొత్తం ప్రాసెస్ ఎందుకు ఇట్లా ఉంటుంది? తండ్రి మీద ఎందుకు తిరుగుబాటు? ఈ డైరెక్ట్ రెబెలియన్, ఇండైరెక్ట్ రెబెలియన్ ఉంటాయి. డైరెక్ట్ రెబెలియన్ చదువుకోని కుటుంబాల్లో అది జరుగుతుంది. ఎందుకంటే వాడికో సోర్స్ ఉంటుంది. వాడెళ్ళి పని చేసుకోవాలి, పని చేసుకుంటాడు. ఇయన్నీ జరుగుతాయి. చదువుకున్న కుటుంబాల్లో మనం ఏందంటే ఎట్లా ఉంటుంది అంటే పిల్లవాడు పుట్టినప్పుడు తన తండ్రిని హీరోగా భావిస్తాడు. ఎప్పుడు దాకా అది? జనరల్‌గా 3 ఏళ్ల ప్రాయంలో ఇది స్టార్ట్ అవుతుంది. తన తండ్రే హీరో. తన తండ్రికి చాలా ఎక్కువ తెలుసు. హి ఈస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్‌గా రికగ్నైజ్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే టీనేజ్‌లోకి వస్తాడో ఐ యామ్ ద లీడర్, ఏదైతే లీడర్ చూసుకున్నాడో ఇప్పుడు తాను విడివడిపోయి ఒక లీడర్ కావాలని అనుకుంటాడు. అప్పుడు ఎవరు అడ్డం మెయిన్? తండ్రే అడ్డం.
కాబట్టి ఎందుకని ఆయన ఆజ్ఞలు పాస్ చేస్తుంటాడు. ఈయన వింటా ఉండాల. అరే! నేను పెద్దోడినయ్యాను. నేను ఆజ్ఞలు పాస్ చేస్తా. నాకు కూడా వినాలి. ఫియర్ ఆఫ్ కంపీటింగ్ విత్ ఫాదర్ కెన్ కాజ్ యాంగ్జైటీ, స్కూల్ ఫెయిల్యూర్ అండ్ ఇండెసిషన్ అబౌట్ కెరీర్. ఇప్పుడు అతనికి బెంగ కూడా ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్ అవ్వాలి. అండ్ కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ ఉన్నాడు. కొడుకున్నాడు. అప్పటిదాకా టీనేజ్‌లో బాగా ఇది చేశాడు. కానీ వాడికో ఆలోచన. అరే! నువ్వు యాక్టింగ్ చేయాలిరా అని ఈడ్ని కూడా దించితే వీడికి ఫియర్. తన తండ్రితో పోటీ పడుతున్నాడు. అయ్యా! మీ నాన్నగారి కన్నా తోపులాగా అవ్వాలని చెప్తుంటారు. మీ నాన్నకన్నా ఎక్కువ యాక్టర్ అంటే ఒకలాంటి ఫియర్ అనేది అతనిలో గూడు కట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని సక్సెస్‌లోకి తెచ్చుకోలేడు. ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎట్లా నెగెటివ్ రెబెలియన్‌ని గనక తీసుకుంటే. అలా కాకుండా కొన్ని కుటుంబాల్లో ఏం చేస్తారంటే జనరల్‌గా ఈ కుర్రోడు ఉన్నాడు. ఇప్పుడు యాక్టింగ్‌లో ప్రెషర్ పెడతారు. టీనేజ్‌లో ప్రెషర్ వచ్చిద్ది. నేను లీడర్‌గా ఉండాలి. నాకు ఇయన్నీ నాకెందుకు? నేను ఎంజాయ్ చేయాలి. ఇలా ఉంటుంది టీనేజ్‌లో. నేను ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని. అది ఏ ఫార్మ్ ఆఫ్ అది గాని. మొత్తం జనరల్‌గా ఎలా ఉండిద్దంటే మందు, మగువ ఇయన్నీ మద్యపానం, మత్తు, సిగరెట్లు ఇయన్నీ ఉంటాయి. వేరే లోకం ఉండదు. అంటే నేను ఎంజాయ్ చేయాలి. నెగెటివ్ మనం చెప్పుకుంటుంది. పాజిటివ్ ఫార్మ్ ఎట్లా అంటే నేను నిలబడాలి. నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రొడక్టివ్ రెబెలియన్ ఒకటి జరుగుతుంది. అలానే అన్‌ప్రొడక్టివ్ రెబెలియన్ ఒకటి జరుగుతుంది. పిల్లవాడిలో. ఏం జరుగుతుంది అంటే ఇతను రీఫార్మ్ మూవ్‌మెంట్స్‌లో పాల్గొంటాడు. ఎలా? ఒకటి ఎన్‌సీసీ ఇట్లాంటివి జాయిన్ అయిపోయి తన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో టీనేజ్‌లో ఫుల్ ఎక్స్‌ట్రా ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఒక పాజిటివ్ వేలో పెట్టుకొని డిసిప్లిన్ నేర్చుకొని అండ్ సక్సెస్ అయ్యేటటువంటిది ఒకటి. ఇతను ఉద్యమాల్లో పాల్గొంటాడు. సొసైటీ చేంజ్ అవ్వడానికి దాంట్లో ప్రతిదీ పాల్గొంటాడు. ఎవరు కూడా ఈ 70 ఏళ్ళోళ్ళొచ్చి సొసైటీ మార్చాలని వరుసగా 70 ఏళ్ళ ముసలోళ్ళంతా మార్చీలు, మార్చ్ ఫాస్ట్‌లు ఇలా ఏం చేయరు. సమ్మెలు ఇలా చేయరు. చేసేదంతా కుర్రోళ్ళే. నెగెటివ్ ఏంది? కేర్‌లెస్ అపియరెన్స్. తండ్రిని ఏం చేయలేక ఈడు అంటే ఆజ్ఞలు పెద్ద బరువుగా ఫీల్ అవుతుంటాడు. ఈడేమో ఫ్రెండ్స్‌తో ఎళ్లి 12 దాకా రచ్చ రచ్చ చేయాలని బయట. తండ్రి ఉంటాడు నిలబడి 9 కాళ్ళు ఇరగ్గొడతా అంటాడు. సినిమాకెళ్ళాలా. ఏంటి ఎర్లీ మార్నింగ్ షోలు, నైట్ షోలు. కొత్తగా ఎళ్ళాలా పబ్బులకెళ్ళాలనుకుంటాడు. ఎవరు అడ్డం? తండ్రి అడ్డంగా నిలబడతాడు. కాబట్టి ఈ ప్రెషర్‌ని నేను అసలు ఎందుకు ఇయన్నీ నేనెందుకుండాలి? కాబట్టి ఇండైరెక్ట్ రెబెలియన్ చేస్తాడనమాట. ఎట్లా అంటే చదవడు. నేను చదవను. నేను ఎళ్ళను కాలేజీకి. అక్కడ ఎళ్లి కాలేజీలో అందరితో ఇది చేయడం. తండ్రికి చెడ్డ పేరు తేవడం అన్నమాట. అంటే నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీకు ఇండైరెక్ట్‌గా ఈ చెడ్డ పేరు తీసుకొస్తా. ఈ నెగెటివ్ అఫెన్సివ్ బిహేవియర్ వల్ల ఏందంటే ఈ పిల్లవాడు చేసేదంటే తాను కూర్చున్న కొమ్మని తానే నెరుక్కోవడం మొదలుపెడతాడు. ఈ రెబెలియన్ ఎట్లా ఉంటుందంటే కొంత పాజిటివే. ఎందుకని? జనరల్‌గా కొంచెం రిచ్ ఫ్యామిలీస్ అనుకోండి, జైన్ ఫ్యామిలీస్ ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే పిల్లల్ని ఈ టీనేజ్ వచ్చి రెబెలియన్ లక్షణాలు కనబడంగానే అర్థమైపోద్ది. వాడికి ఛార్జీలు ఇస్తారు జస్ట్. ఛార్జీలు ఇచ్చి పోరా బయటికి పో ఒక 6 నెలలు బతికిరా. నువ్వు బతికిరా. నువ్వు మగాడివైతే బతికిరా అని పంపిస్తారనమాట. అమ్మాయిల్ని కాదు అబ్బాయిల్ని పంపిస్తారు. వాడు ఇంకా చెప్పకూడదు ఏందంటే నానా అగచాట్లు పడి ఏ బేకరీల్లోనో ఏ చిన్న చిన్న టీ షాపుల్లోనో బతికి మొత్తానికి సంవత్సరం గడవంగానే తండ్రి నుంచి వస్తే వచ్చిద్ది. ఇక లేదు అంటే వాడు బిజినెస్‌లో ఒక రేంజ్‌కి వెళ్ళిపోయే అనేటటువంటి థాట్‌లో ఉండగా కొంచెం కాలొచ్చిద్దనమాట కుటుంబం నుంచి. ఒక ఏడాది గడిపాడు పోనీలే అనుకుంటే వచ్చిద్దనమాట. ఇంకొన్ని ఫ్యామిలీస్ చాలా తెలివిగా అరే పలానా అంకుల్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేయి నాన్న ఎక్స్పీరియన్స్ వచ్చిద్దని తరుగుతారు. ఇంకొన్ని ఫ్యామిలీస్ హాస్టల్‌లో పడేస్తారు టీనేజ్‌లో. కాబట్టి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఈ రైవల్రీని తగ్గించేటటువంటి అచీవ్ ఇండిపెండెన్స్. వాడికేందంటే ఇండిపెండెంట్ అవ్వాలని గదా! ఇట్లా పడేస్తారు. వాడు ఓన్‌గా బతుకుతా ఉంటాడు. ఒకలాంటి ఈ టీనేజ్‌లోనే జస్ట్ చైతన్య, నారాయణ, ఇలాంటివి పడేస్తుంటారు. అక్కడే పాపం తన్నుకులాడుతా ఉంటాడు. ఇక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేటటువంటిది ఈ పిల్లోడిలో ఎలా జరుగుతుంది అంటే
యాక్చువల్‌గా చూస్తే చైల్డ్‌హుడ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 ఏళ్ల ప్రాయంలో ఒక అబ్బాయి తన తండ్రిని చూసి హీరో ఫీల్ అవుతాడు. ఒక అమ్మాయి తన తల్లిని చూసి అట్లా లీడ్ రోల్ తానే అలా ఉండాలి అని కోరుకుంటుంది. అక్కడి నుంచి ఏమవుతుంది అంటే రెబెలియన్ రెండోది నేనవ్వాలా. రెబెలియన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెబెలియన్‌లో పాజిటివ్ రెబెలియనా, నెగెటివ్ రెబెలియనా బట్టి అతని క్యారెక్టర్, ఐడెంటిటీ ఫార్మ్ అవుతుంది. పాజిటివ్ రెబెలియన్ అయితే ఏమవుతుంది అంటే గొప్ప స్థాయికి వెళ్ళడానికి కారణమవుతది. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు. అండ్ టోటల్‌గా ఈ టీనేజ్‌లో టోటల్ డెవాస్టేటెడ్. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులు యాక్చువల్‌గా ఆహ్, వాళ్ళ సేవింగ్స్ అంతా ఖర్చు పెట్టి కాలేజీలో చేరిస్తే, ఇతను 6 నెలలు అయ్యేసరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ కాలేజీ మానేస్తాడు. టోటల్‌గా మానేస్తాడు. ఏం చేయాలో తెలీదు మరి. కాలేజీకి పెట్టారు మొత్తం. ఏం లేదు. తినడానికి లేదు. కాలేజీ హాస్టల్‌లోనే ఫ్రెండ్స్‌ని బ్రతిమలాడుకొని ఉండడానికి ఓకే. క్యాంటీనోళ్ళు ఫ్రీగా ఇవ్వరుగా ఏమి. ఇక అందుకని ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళి అక్కడ తినేవాడు. అలాంటి వ్యక్తి యాపిల్‌ని సృష్టించాడు. ఈ రోజున యాపిల్ కొనడానికి క్యూలో నిలబడతారు. ఎందుకని? ప్రతి మనిషి పోతాడు, పోయేవాడే. కానీ ఇతను చరిత్ర క్రియేట్ చేసి పోయాడు. అది ఈ దశలోనే స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ రెబెలియన్ అనేది ఒక గ్యారేజ్‌లో అతను స్టార్ట్ చేసుకున్నాడు. అది పాజిటివ్. నెగెటివ్ ఉంటుంది. తండ్రి మీద ఖర్చు పెట్టడం, ఎట్టా అయినా సరే నలుగురికి చెప్పైనా బద్నాం చేస్తా, మా నాన్న ఇట్టా, మా నాన్న ఇట్టా, కాలేజీలో సరిగ్గా ఇది చేయకపోవడం, ఇలాంటివి నెగెటివ్ ఉంటాయి. ఆ తర్వాత టైం, నీడ్స్ ఆఫ్ ద టైమ్స్. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక మార్పు అనేది సమాజంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు మ్యాథ్స్ చదవాలి. ఒక 20 ఏళ్ల ముందైతే మ్యాథ్స్ చదవాలి. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిమాండ్. ఇప్పుడు బీటెక్. ఆ తర్వాత అది ఉండదు. వేరేది ఏఐఎంఎల్లో లేకపోతే ఐఓటీనో, రోబోటిక్స్ ఇట్లా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మలుచుకొని ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం. యూత్ఫుల్ ఇంపేషన్స్ విత్ ద పాస్ట్ ఇన్స్పైర్స్ న్యూ ఐడియాస్, డిస్కవరీస్ అండ్ రీఫార్మ్స్ దట్ షేప్ ద ఫ్యూచర్. ఏదైనా కానీ ఒక వ్యక్తి గొప్పగా సమాజాన్ని మార్చగలిగే ఏజ్ ఏంటంటే ఆ ఏజ్. ఏది అడోలసెంట్, టీనేజ్. టీనేజ్ అంటే 13 వాడు మారుస్తాడని కాదు. 19, కొంతమందికి 22 వరకు ఆ లక్షణాలు సాగుతాయి. ఆ తర్వాత తాను ఒక కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళాలి. ఒక ఐడెంటిటీ. కుటుంబ వ్యవస్థలో ఇరుక్కున్న వ్యక్తి ఏం చేయలేడు సమాజంలో. చేసేదంతా కూడా వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు ఒక అసలు ఒత్తిడికి లోనైనటువంటి జీవులనమాట. ఒక ఐడెంటిటీ కోసం ఎట్లైనా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఆ ఐడెంటిటీ వల్లే తనకు లాభం ఉంటుంది. సపోజ్ ఒక అమ్మాయినే ప్రేమించాడనుకో, ఎళ్లి అడిగితే ఇస్తారా? లేదు, ఇవ్వరు. అందుకే కదా ఎళ్ళిపోతారు. ఇవ్వరు. అందుకే ఒక ఐడెంటిటీ ఉంటే ఆలోచిస్తారు కనీసం. ఒక జాబ్, ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. దానికోసం కష్టపడుతూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది అంటే మంచిగే జరుగుతుంది. అతను ఓన్‌గా నేను ఎదిగాను, నేను పెద్దోడినయ్యాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానని చెప్పేటటువంటిది. కరెక్టే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకాలి అంటే ఫైనాన్షియల్‌గా నువ్వు నిలబడాలి అనేది అవతల నుంచి వచ్చేది. దాన్ని ఇది చేసుకోవడానికి ఏం చేయాలి? పాజిటివ్‌గా ఉంటే వర్కౌట్ అవుతుంది. కాబట్టి టోటల్‌గా ఏంటంటే ఈ టీనేజ్ రైవల్రీ ఎందుకు వస్తుంది అంటే గతంలో ఎవరినైతే ఇతను రోల్ మోడల్‌గా తీసుకున్నాడో ఆ రోల్ మోడల్ నుంచి ఏదైతే ఫాదర్‌ని లీడర్‌గా తీసుకున్నాడో వాళ్ళ నుంచి వచ్చారు. ఇప్పుడు తల్లి దగ్గర పాలు తాగుతా ఎప్పుడైతే కొరకడం మొదలెట్టాడో సేమ్ ఇది కూడా అంతే. తనని పెంచి పోషించినటువంటి కుటుంబం మీదే స్వాతంత్రం కావాలి. అందుకని ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎట్లా అయితే కొరకడం మొదలు పెడతారో తల్లిని, వెంటనే అర్థమైపోయి చిన్నగా ఇట్లానే ఇక్కడ కూడా కుటుంబం మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నాడో మామూలుగా అయితే అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అనుకోండి ఏం చేస్తారంటే పిల్లల్ని యాక్చువల్‌గా తగువులు అవుతాయి, బయటికి పంపించేస్తారు క్లియర్‌గా. ఇంకా రావడానికి వీలు లేదు. తన ఫ్యామిలీ తాను చూసుకోవడం. అమెరికన్ సొసైటీస్‌లో జరిగేది కూడా అదే. దరిదాపుగా 18 అయితే ఇక లేదు. ఇంక వదిలేయడమే. ఎవరి దారి వాళ్ళది. వాళ్ళు చూసుకోవడమే. పేరెంట్సే, పిల్లలే. ఇంకా విడిగా ఉండడమే. కానీ ఇండియన్ సొసైటీ అట్లా కాదు. కలిసి ఉంటారు. కానీ కాన్‌ఫ్లిక్ట్ మాత్రం ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్‌లో ఏం చేస్తారంటే ఆ దశను అర్థం చేసుకొని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు సూపర్ నాన్న, భలే చేసావు, నాకన్నా బాగా చేసావు.
అసలు నువ్వు సూపరు అని వాడిని ఏం చేస్తారంటే చిన్నగా దువ్వి సక్సెస్ వైపుకి వెళ్తారు. అండ్ బిజినెస్ ఫ్యామిలీస్లో అయితే మాత్రం సర్వైవల్ చూసుకోమంటారు. అంటే ఛార్జీ డబ్బులు ఇచ్చి పో ఏడైన పని చేసుకో బ్రతుకు, ఒక 6 నెలలు బతికిరా, ఒక ఏడాది బతికిరా, ఇట్లా ఎవరిని ఎవరి దగ్గర కూడా ఉన్నీయరు, నువ్వు బతికి రావాల్సిందే. ఒక కన్ను వర్కర్స్ ఉంటారు కాబట్టి ఒక కన్ను వేసి ఉంచుతారు కొంతమంది. ఇంకొంతమంది తెలివిగా అరే ఫలానా అంకుల్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పని చేసుకుని రాపో అని పంపిస్తారు. వేరే సిటీలోనో ఎక్కడో రాజస్థాన్లో ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పంపిస్తారు. కాబట్టి అట్లా చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత కష్టమో జీవించడం, ఎంత ఛాలెంజో ఇవన్నీ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. చివరికి ఏం చెప్తాడంటే ఇది మంచికే, దాన్ని ప్రాపర్గా మనం ఛానలైజ్ చేయగలగాలి అని చెప్తాడు బెంజమిన్ మెక్లెన్ స్పాక్. ఇదండి టోటల్గా వచ్చేసి బెంజమిన్ స్పాక్ రాసినటువంటి జనరేషన్ గ్యాప్లో ఉన్నటువంటి అంశాలు. అండ్ మీకు కనుక ఈ ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ అనేది పంపుతాను. ఇక్కడ నుండి మీకు ఐ కార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఐ కార్డ్స్ని పిక్ చేయొచ్చు, ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా ఇంకో 10 సెకండ్లు. వాటిని పిక్ చేయడం ద్వారా టోటల్గా ప్లేలిస్ట్ వస్తుంది. అండ్ 1-2 గంటల్లోనే మీరు పూర్తి సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది గ్రామర్తో సహా. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్స్ లాట్.